నటుడిగా, విలన్‌గా, కమెడియన్‌గా వందలాది సినిమాల్లో నటించారు కోట శ్రీనివాసరావు. తన అద్భుతమైన అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో దిగ్గజ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1978లో మొదలైన ఆయన సినిమా ప్రస్థానం 2023 వరకు అప్రతిహతంగా కొనసాగింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో నటించి మెప్పించారు కోట శ్రీనివాసరావు. సుమారు 750కి పైగా సినిమాల్లో నటించిన కోట శ్రీనివాసరావు ఆయన ప్రతిభకు ఏకంగా 9 నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. కేవలం సినిమాలోనే కాదు, రాజకీయాల్లోనూ సత్తా చాటారాయన. 1999 నుంచి 2004 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా కూడా సేవలు అందించారు. గత 2 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు కోట. వృద్ధాప్య సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలు తోడవడంతో ఇంటికే పరిమితమయ్యారు. ఆయన చివరిగా 2023లో వచ్చిన 'సువర్ణ సుందరి' సినిమాలో కనిపించారు. ఆ తర్వాత బయట కూడా పెద్దగా కనిపించలేదు. అయితే తాజాగా ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కోట శ్రీనివాసరావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఫోటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకున్నారు. కోట బాబాయ్‌ని కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది అని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు కోట ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ ఫోటోల్లో కోట శ్రీనివాసరావు పూర్తిగా బక్కచిక్కిపోయి కనిపించారు. అసలు గుర్తుపట్టలేకుండా మారిపోయారు. పైగా పాదానికి కట్టుతోనూ కనిపించారు. దీంతో కోట శ్రీనివాసరావుకి ఏమైందని పలువురు ఆందోళన చెందుతున్నారు.